వేసవి అంటేనే ఎండల దాడి. ఓవైపు వేడి, ఉక్కబోతలు, మరోవైపు ప్రచండ బాణుడి ఉగ్రరూపంతో ఎండాకాలం మనకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. తీవ్రమైన ఎండల ధాటికి వేసవిలో మనలో చాలామంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వృద్ధులకు వడదెబ్బ అనేది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంటుంది. సకాలంలో సరైన ఉపశమన చర్యలు తీసుకోకపోతే వడదెబ్బ మూలంగా ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతూ ఉంటాయి. వడదెబ్బ తగిలిన అత్యవసర పరిస్థితిలో ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, ఉపశమనం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ అంటే ఏంటి? ఇందులో ఏం జరుగుతుంది? సమ్మర్లో ఉన్న వన్ ఆఫ్ ద కామనెస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్స్పోజర్ టు లాట్ ఆఫ్ హీట్. ఇది జరిగినప్పుడు బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి జరుగుద్ది. ఆ ప్రజెంటేషన్ క్రమంలో ఫస్ట్ హీట్ ఎగ్జాషన్ అనేది వస్తుంది. అది ఐడెంటిఫై చేయని పక్షంలో అది హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. దాన్నే వడదెబ్బ అంటాం. సో మెడికల్ కండిషన్గా మాట్లాడితే హీట్ స్ట్రోక్ అనేది ఒక సీరియస్ కండిషన్. అది కాస్త ప్రాణాంతకం మనం కానీ కరెక్ట్గా మెడికల్ మెజర్స్ సరిగ్గా తీసుకోకపోతే. పర్టికులర్గా సెన్సిటివ్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు బ్రెయిన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఈ వడదెబ్బలో ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్. అలాగే హార్ట్, కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే కండరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో హీట్ ఎగ్జాషన్ని మనం నివారించుకుంటే హీట్ స్ట్రోక్కి దారి తీయకుండా కాపాడుకోవచ్చు. వడదెబ్బ తగిలే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి? వడదెబ్బ అనేది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్లో కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ అంటే చిన్నపిల్లలు, పెద్దవారు. ఈ గ్రూప్స్ కేటగరైజ్ చేస్తే బిలో 10 అబవ్ 60. వీళ్ళల్లో ఎక్స్పోజర్ టు సన్ బాగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఏజ్ గ్రూప్స్లో ఇమ్మీడియట్గా ఆ ఎఫెక్ట్స్ అనేవి తీవ్రత దాలుస్తాయి. అందుకోసం ఈ పెద్దవారు కానీ చిన్న ఏజ్ ఉన్న పాపులేషన్ కానీ సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు డైరెక్ట్గా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి బ్రెయిన్ ఎఫెక్ట్ చేసినప్పుడు కోమా, ఫిట్స్ ఇలాంటివన్నీ సీరియస్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తద్వారా మిగతా అవయాల మీద కూడా ఎఫెక్ట్స్ పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ స్టేజ్ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వడదెబ్బ తగిలినట్లు ఎలా అనుమానించాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైతే మనం ఎండకి ఎక్స్పోజ్ అవుతామో ఆ టైంలో బాడీ మీద వచ్చే చేంజెస్, ఆ చేంజెస్లో హార్ట్ రేట్ పెరగడం అంటే గుండె దడగా అనిపించడం, చెమటలు ఎక్కువగా పట్టడం, నోరు ఎండుకుపోవడం, తల దిమ్మిగా ఉండడం, తల తిరిగినట్టు ఉండడం, తల నొప్పి రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, వీక్నెస్గా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా ఈ హీట్ ఎగ్జాషన్కి సంబంధించినవి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీట్ ఎగ్జాషన్ స్టేజ్లో మనం రికగ్నైజ్ చేసి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్, షేడీ ప్లేసెస్కి వెళ్ళిపోవడం, అక్కడ కాస్త విశ్రమం తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్కి ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితి దాటిన ఎడల డైరెక్ట్గా హాస్పిటల్ అడ్మిషన్ మేజర్ ఇంపార్టెంట్. దాన్ని ఏముందులే పర్లేదు నీళ్ళు తాగితే సరిపోద్ది అనే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు. ఎందుకంటే మేజర్ అవయాలు ఎఫెక్ట్ అవుతాయి, తీవ్రంగా బాడీ మీద ఒత్తిడి ఉంటుంది, హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది, కంప్లీట్ డీహైడ్రేషన్కి గురవుతారు, హార్ట్, కిడ్నీలు, బ్రెయిన్ మీద తీవ్రమైన ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి హాస్పిటలైజేషన్ చేసి ప్రాపర్ అసెస్మెంట్ చేసి దానికి తగు ట్రీట్మెంట్ డాక్టర్ ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తూ అవసరమైన రోజులు హాస్పిటల్లో గడిపి ఇంటికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అయింది. వడదెబ్బ తగలటం అనేది ఎందుకు ప్రమాదకరం? బాడీలో 60 నుంచి 70% వాటర్ ఉంటుంది. ఆ వాటరు వివిధ ప్రక్రియలకు పనికొస్తుంది. సో ఏదైతే జీర్ణాశయానికి సంబంధించి, దినచర్యలకు సంబంధించి, హార్మోన్స్కి సంబంధించి ప్రతి దానికి అవసరమైనది సర్క్యులేషన్, ఆక్సిజన్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్. ఇంత ఇంపార్టెంట్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేసేదే వాటర్. ఎప్పుడైతే మనం వడదెబ్బకి గురవుతామో ఆల్టర్కేషన్ ఆఫ్ బ్యాలెన్స్ పోతుంది దీంట్లో. ఈ బ్యాలెన్స్ పోయినందువల్ల ప్రతి కణంలో ఏవైతే జీవక్రియలు జరగాలో అవి జరగవు. ఆ క్రమంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈ వడదెబ్బ వల్ల వచ్చే అనర్థాలు చాలా సివియర్గా ఉంటాయి. అందుకోసం
వడదెబ్బని అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ప్రథమం. వడదెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఎండ నుంచి నీడకు రావడం. ఆ నీడ అనేది వీలైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్ రూమ్ ప్రిఫరబుల్, చెట్టు నీడ ఫైన్, అది కూడా లేకపోతే గొడుగు పట్టుకోవడం, లేదు ఉన్న పరిసరాల్లో క్లాత్ కానీ స్ప్రెడ్ చేసుకొని దాని కింద ఉండడం అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా అయినా కానీ ఎండకి ఎక్స్పోజర్, ఎండ తాకిడికి అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్, కాల్ ఫర్ హెల్ప్. మనకు అది రికగ్నైజ్ అవ్వగానే ఎవరినో ఒకరిని హెల్ప్ అడగడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ హెల్ప్లో ప్రథమంగా మీకు కావాల్సింది వాటర్. ఆ వాటర్ ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్ ఏంటంటే రెస్ట్ తీసుకోవడం. ఏముందులే అక్కడ దాకా నడుచుకొని వెళ్ళిపోతాం సరిపోద్ది అనేది ఎప్పుడు కూడా ఆలోచన పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఒక అర్ధగంట గంట రెస్ట్ తీసుకొని ప్రాపర్ హైడ్రేషన్ తీసుకొని నీడన ఉంటే ఫస్ట్ వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే బాడీకి రికవరీ టైం ఇస్తుంటారు మీరు. జస్ట్ సింపుల్ సొల్యూషన్స్తో మనము ఇది సీరియస్ కాన్సిక్వెన్స్కి దారి తీయకుండా కాపాడుకోవచ్చు. సో ఒకవేళ దీన్ని గ్రహించకపోతే అది హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. హీట్ స్ట్రోక్ అనేది చాలా సీరియస్ కండిషన్. ఓన్లీ హాస్పిటల్లోనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకోసం అంత దూరం రానివ్వకుండా సింపుల్ మెజర్స్తో మనము హీట్ ఎగ్జాషన్ స్టేజ్లోనే మనం స్వతహాగా దీన్ని నివారించుకోవచ్చు. అలా చేయకన్న పక్షంలో ఇది హీట్ స్ట్రోక్ దారితీసినప్పుడు డెఫినెట్గా ఐసీయూ అడ్మిషన్కే డైరెక్ట్గా దారితీస్తుంది. వడదెబ్బకు వైద్య సాయం ఎలా ఉంటుంది? పేషెంట్ రాగానే ఈవెన్ ఎమర్జెన్సీలోనే డైరెక్ట్గా మనము ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి స్టార్ట్ చేసేస్తాం ఈ అసెస్మెంట్. తర్వాత కూలింగ్, కొన్ని పరికరాలు వాడి కూలింగ్ అనేది జరుగుద్ది. పర్టికులర్గా ఎయిర్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న హాస్పిటల్స్లో వెంటనే ఆ కూలింగ్ ప్రక్రియ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. తర్వాత చల్లటి పానీయాలు ఇవ్వడం కూడా జరుగుద్ది. దాని ద్వారా కూడా బాడీ మీద కూలింగ్ ఎఫెక్ట్స్ జరుగుతాయి. ఈ లోపల జనరల్గా మేము చేసిందంటే అసెస్మెంట్లో ఏం చూస్తాము? బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, నాడ ఎలా కొట్టుకుంటుంది, హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, బాడీలో ఉన్న యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంటాం, అంటే కొన్ని ఎలక్ట్రోలైట్స్ ద్వారా వచ్చే బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ అవుతుంది. ఇవి ప్రథమంగా పర్టికులర్గా గమనిస్తే బ్రెయిన్ మీద ఎక్కువగా ఎఫెక్ట్స్ చూస్తాయి కాబట్టి ఇమ్మీడియట్గా ఈ యాసిడ్ బ్యాలెన్స్లో ఏదైనా తేడాలు ఉంటే అట్లా కరెక్ట్ చేయాలి. ఆ కరెక్ట్ చేసే విధానం పేషెంట్కి ఉన్న డెఫిసిట్, అంటే సోడియం అనేది 135 ఉండాలి, పొరపాటున అది 125 ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసే ప్రయారిటీ. అలాగే వివిధ రకాల ప్రక్రియలను మేము గమనించుకుంటూ దాన్ని యూజువలీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ట్రీట్మెంట్ అనేది జరుగుద్ది. వేసవి సీజన్లో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవసరం ఉన్నా లేకపోయినా ఎండల్లో తిరగడం ఎవరికైనా మంచిది కాదు. అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్. రెండోది, తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మనం వేసుకునే దుస్తులు ఎలాంటివి ఉన్నాయి? రికమెండెడ్ దుస్తులు వైట్ కలర్, కాటన్ ఫిట్, లూజు ఉండేవి, ఎయిర్ సర్క్యులేషన్ ఫ్రీగా అవ్వాలి, ఇలాంటివి గమనించాలి. ఇదంతా ఎందుకంటే సైంటిఫిక్గా దీన్ని ఆలోచిస్తే బాడీకి కూలింగ్ ఇచ్చే ప్రక్రియ ఇదంతా. తర్వాత తినే ఆహారం కూడా ఎక్కువగా మసాలా, స్పైసీ, ఆయిల్, ఫ్రైడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏవైతే ఎనర్జీ డ్రింక్స్ అని ప్రమోట్ చేస్తుంటారో వాటిని కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎనర్జీ డ్రింక్స్లో పర్టికులర్గా ఈ క్యాఫీన్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కూడా మనకు బాడీకి సూటబుల్ కాదు. న్యాచురల్గా వచ్చే ఫ్లూయిడ్స్ లైక్ మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, గంజి, షుగర్ కేన్ జ్యూస్, కొన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నీ కూడా మనకి ఫ్రెండ్లీగా పనికొస్తాయి. సో అందుకోసం ఇలాంటివి పానీయాలు తీసుకుంటూ మనం హైడ్రేషన్కి మెయింటైన్ చేస్తూ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే మనకి వడదెబ్బ రాకుండా కాపాడుకోవచ్చు. వడదెబ్బను నివారించుకునేందుకు వేసవి సీజన్కు అనుగుణంగా జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలి. ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ఈ సీజన్లో మనకు అనుకూలంగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్ళకపోవడమే మేలు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.